రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేసే మోదీ కుట్రని ప్రజలంతా కలిసి ఓడించారు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ బిల్ ని పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్ ని మళ్లీ సోమవారం సభలో పెట్టాలని కోరారు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. ఈరోజు ప్రజలందరూ కలిసి నిన్న తెచ్చిన చట్టాలను ఓడించడం జరిగింది. సోమవారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెడితే 2 రోజుల్లోనే చట్టాన్ని ఆమోదింపజేసి 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో 1/3 మహిళా రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను నిర్వహించవచ్చు. 27 తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా శాసనసభలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. 2029 లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. కాబట్టి రాజకీయ భేషజాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయ పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. మహిళా రిజర్వేషన్లు అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింపజేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్ పేరుతో వేరే ముసుగు తొడుక్కుని వస్తే తాము ఖచ్చితంగా గుర్తిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీట్ల పెంపులో మోదీ ఎన్నుకున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏదైనా తీసేయండి. 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. కిషన్ రెడ్డి తనను విమర్శించడం మాని దక్షిణాదికి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం ఏంటో సూచించాలి అన్నారు సీఎం రేవంత్. మోదీ సంతోషం కోసమే కిషన్ రెడ్డి లక్ష్మణ్ పనిచేస్తున్నారన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏంది అనంటే, కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోషపెడితే పదవి వస్తుంది అనుకుంటారు. ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుండ్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏంటో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుండ్రి. మోడీ గారు భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా. అది కదా నేను చెప్పేది. తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ తప్పుపట్టారు. తెలంగాణపై మోదీ తరహాలోనే తేజస్వి కూడా మాట్లాడారన్నారు. మోడీ గారు ఏమన్నారు, తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు. ఆవు చైన్లో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చైన్లోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి ఓటింగ్ అడగాల్సినోడు. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో గదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇంతటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటుంది.